డబ్బులు ఇవాళ డిజిటల్ విప్లవం వచ్చాక డబ్బుతో సంబంధం లేదు. వాస్తవంగా పైసా ఖర్చు పెట్టకుండా కోట్లాది మందికి చేరుకునే అవకాశం ఈరోజు ఉంది. పైసా సంపాదించకుండా కాదు, సంపాదిస్తూ చేరుకోవచ్చు. 1 కోటి మందికి చేరుకుంటే ఖర్చులు కూడా వెళ్ళిపోతాయి. మరి ఎందుకు చేరుకోలేకపోతున్నాం? దీనికే 5 పైసలు ఖర్చులే. ఒక ఎన్నిక గెలవాలంటే కోట్లు కావాలి, కానీ 1 కోటి మందిని చేరుకోవడానికి నయా పైసా అవసరం లేదు. నేను స్వీయ అనుభవంతో చెప్తున్నాను. లాస్ట్ మంత్ నవంబర్ లో నేను 93 లక్షల మంది చేరుకున్నాను. 93 lakhs మీకు కావాలని చూపెడతాను. ఎలా సాధ్యమైంది? అందువల్ల 5 పైసలు ఖర్చు పెట్టలేదు, 5 పైసలు ఖర్చు లేదు ఇంకా. అందువల్ల ఎలా సాధ్యమైందంటే టెక్నాలజీ ఆ అవకాశాన్ని ఇస్తుంది. అన్ఫార్చునేట్లీ సైన్స్ ను నమ్మని వాళ్ళు టెక్నాలజీ ఎక్కువ వాడుతున్నారు, కానీ సైంటిఫిక్ గా ఆలోచించే వామపక్షవాదులు వాడతలేరు. అందువల్ల నా రిక్వెస్ట్ ఏంటంటే డబ్బు ప్రభావాన్ని ఛేదించి ఎన్నికల్లో గెలవడం తర్వాత అసలు డబ్బుతో సంబంధం లేని ఐడియాలజికల్ బ్యాటిల్, సైద్ధాంతిక విప్లవంలో మనం ఎందుకు గెలవలేకపోతున్నాం అనేది ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకొని ఎందుకు చెయ్యలేము ఈ పని, ఎందుకు సైనికుల్లాగా ఈ పని చేయాలి, అందువల్ల ఇది ఇంత సులభమైన పని కూడా ఎందుకు చేయలేకపోతున్నాం అనేది ఆలోచన. ఎందుకంటే ఇవాళ ఒక మీటింగ్ పెడతాను, ఎంతమంది చేరుకోగలం? 200 మందితో నేను మాట్లాడతాను. కానీ అదే 20 లక్షల మందికి ఎలా చేరుకోవాలి, 50 లక్షల మందికి ఎలా చేరుకోవాలి? ఇలా ఎందుకు సాధ్యం కావడం లేదు? ఇవాళ మనం ఎవరిపైనైతే పోరాడుతున్నామో వారి ఆలోచనలు రోజు కోట్ల మందికి చేరుతాం. మనం ఎందుకు చేరుకోలేకపోతున్నామనే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అసలు భారత రాజ్యాంగం పైన ఒక బలమైన దాడి, ఒక సైద్ధాంతిక దాడి, ఒక ఆచరణలో దాడి ఇవాళ మనం చూస్తున్నాం. మీకు ఆశ్చర్యం, కేంద్ర హోంమంత్రి పార్లమెంట్ లో అంటారు, రాజ్నాథ్ సింగ్ హోంమంత్రిగా ఉన్నప్పుడు సెక్యులర్ అనే పదం భారత రాజ్యాంగం రాసినప్పుడు లేదు, అది 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976 లో ఎమర్జెన్సీలో దాన్ని యాడ్ చేశారు, అందువల్ల దాన్ని తొలగించాల్సి చేస్తే తప్పేంటి అని అంటారు. రాజ్నాథ్ సింగ్ తెలియదా అసలు విషయం? ఇది ఈ మాట రాజ్నాథ్ సింగ్ ఎప్పుడైతే అంటాడో అది పెద్ద ఎత్తున పరివారం కోట్లాది మంది భారత ప్రజలకు తీసుకెళ్తుంది. అది చూసినటువంటి ప్రజలు వాట్సాప్ లో ఆ సందేశం చూస్తారు. భారత రాజ్యాంగం అంబేద్కర్ రాసినప్పుడు సెక్యులర్ పదం లేదు, ఇది 1976 ఎమర్జెన్సీ కాలంలో సెక్యులర్ అనే పదం ఆడైంది, అందువల్ల భారత రాజ్యాంగం సెక్యులర్ కాదు, భారతదేశం సెక్యులర్ కాదు అని అనుకుంటారు. దీనికి కౌంటర్ లేదు, దీనికి బలమైన కౌంటర్ లేకపోయే వరకు జనం నమ్ముతాం. రియాలిటీ ఏంటి? నిజమే, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సెక్యులర్ అనే పదం భారత రాజ్యాంగంలో చేర్చిన మాట నిజం. కానీ సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చారిత్రాత్మక తీర్పు చెప్తూ ఏమన్నది? ఇప్పటి వరకు భారత రాజ్యాంగ అంతర్లీన స్వభావంగా ఉన్న లౌకిక తత్వం ఇవాళ ఈ సుప్రీంకోర్టు ఈ 42వ రాజ్యాంగ సవరణ బహిరంగంగా వ్యక్తీకరించింది అంట. ఇది భారత సుప్రీంకోర్టు ఉన్నది. వాట్ వాజ్ ఇంప్లిసిట్ వాజ్ మేడ్ ఎక్స్ప్లిసిట్ బై ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. అంటే భారత సుప్రీంకోర్టు చెప్పింది రాజ్యాంగం మొదటి నుంచి కూడా లౌకిక స్వభావం కలిగింది అని. కానీ కేంద్ర హోంమంత్రి సుప్రీంకోర్టు తీర్పు తెలిసి కూడా పార్లమెంట్ వేదికగా అబద్ధం చెప్తాడు. ఇప్పుడు మనం నివసిస్తున్న సమాజాన్ని పోస్ట్ ట్రూత్ సొసైటీ అంటారు. సత్యానంతర సమాజం. సత్యంతో సంబంధం లేదు, ట్రూత్ తో సంబంధం లేదు. నువ్వు ఏది ఎక్కువ మందికి చేర్చితే అదే నమ్ముతా. Welcome to your YouTube channel. Don't forget to like, subscribe and share the videos.